అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో కలిపట్టు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఒక బౌల్‌లో ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి. పచ్చి పెసలుంటాయి కదా అవి. దాంతో పాటు పావు కప్పు మినపప్పు, 3/4 కప్పు వరకు రైస్ తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పు మెజర్‌మెంట్ చేసుకోవాలి. ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. వీటన్నిటిని శుభ్రంగా కడిగేసి 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానిన ఈ బియ్యం, మినపప్పు, పెసరపప్పులను ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత నానబెట్టిన అటుకులను కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. లేదంటే బొరుగులుంటాయి కదా! అవైనా వేసుకోవచ్చు నానబెట్టుకున్నవి. ఇలా ఒక స్పూన్ వరకు వేసుకొని వీటిని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్‌లో తీసుకొని దీన్ని నైట్ అంతా పులవనివ్వాలి. లేదు మీరు అప్పటికప్పుడు వేసుకోవాలన్న ఈ దోసని వేసుకోవచ్చు. ఒక 2, 3 గంటల తర్వాత పిండి అయితే ఇలా పర్ఫెక్ట్‌గా పొంగింది. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండినంతా ఒకసారంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనం నార్మల్ దోసలకి వేసుకోవడానికి వీలయ్యేలాగా పిండి ఎలా ఉంటుందో అలాగా కలుపుకోవాలి. స్టవ్ మీద దోస ప్యాన్ హీట్ చేసుకొని ఆనియన్‌తో ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం రెడీ చేసుకున్న ఈ పెసరపిండిని పలుచని దోసలాగా వేసుకోవాలి. ఇలా దోస వేసుకున్న తర్వాత పైన నెయ్యి లేదా నూనెను అప్లై చేయాలి. మీరు దీన్ని తిరగవేయాలన్నా వేసుకోవచ్చు, మెత్తగా వస్తాయి. లేదు మీకు క్రిస్పీగా కావాలి అనుకుంటే హై ఫ్లేమ్‌లో ఇలా కాల్చుకుంటే టేస్టీగా ఉండే కలిపట్టు అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికి కాంబినేషన్‌గా కంది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో కూడా చూసేద్దాం. ఒక కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. హాఫ్ కప్పు వరకు కందిపప్పు వేసుకోవాలి. ఈ మూడిటిని దోరగా ఎర్రగా వేయించుకోవాలి. కందిపప్పుని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని దోరగా వేయించుకోండి. అప్పుడు మంచి వాసన వస్తుంది. హై ఫ్లేమ్‌లో పెట్టారంటే నల్లగా ఎర్రగా మాడిపోతాయి. అప్పుడు అంత టేస్టీగా ఉండదు. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో ఎండుమిర్చిని, కారం గల ఎండుమిర్చిని 10-15 వరకు లేదంటే ఒక 20 వరకైనా వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి ఇలా వేసుకోవాలి. వేసుకొని ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసి మరొకసారి మొత్తం అంతా వేగేలాగా వేయించుకోవాలి. మరీ నల్లగా కాకుండా ఇలా ఎర్రగా వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. మనం ఇక్కడ టమాటో ఎలాంటిది యాడ్ చేయలేదు కదా! కొద్దిగా చింతపండు, 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి కోర్స్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసి మరొకసారి గ్రైండ్ చేసుకుంటే టేస్టీగా ఉండే కంది పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మీరు ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని పోపు కూడా వేసుకోవచ్చు. మా మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.